ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ బ్లాక్ను ప్రారంభించనున్నారు చంద్రబాబు. ఏపీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటనకు ఆటంకం కలగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టారు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటన కొనసాగించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. మాతా శిశు సంరక్షణ ఏదైతే ఉందో బ్లాక్ ని ఈ రోజు ప్రారంభించున్నారు. జీహెచ్ ఆసుపత్రికి మాత్రం దాదాపు 5 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు రోగులు. ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. ఏదైతే ఉందో మాతా శిశు సంరక్షణ బ్లాక్ కోసం దాదాపు ఇక్కడ ఏదైతే ఉందో గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న వైద్య విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా ఒక ఆర్థిక సహకారం అందించి ఈ బ్లాక్ కు మాత్రం ఏదైతే ఉందో నిర్మాణం చేపట్టే విషయంలో వాళ్ళు కీలకంగా వ్యవహరించిన పరిస్థితి నెలకొంది. ఈ బ్లాక్ పూర్తయింది కాబట్టి దాదాపు ఎంతో మంది కూడా ఇక్కడ ప్రముఖులు కూడా చదువుకున్నారు. ప్రముఖులు కూడా ఉన్నత స్థానాల్లో కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా ఆర్థిక సహకారం అదే విధంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తమ వంతు పాత్ర పోషించిన నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఏదైతుందో ఈ బ్లాక్ ని ఈ రోజు ప్రారంభించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు 10:30కి గుంటూరుకు వచ్చేస్తారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు కూడా ఎక్కడైతే ఉంటారో అవాంఛనీయ సంఘటనలు కూడా తలెత్తకుండా మాత్రం బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఏదైతే ఉందో కేంద్ర మంత్రులు అధికారులకు సంబంధించి కేబినెట్ లో కొంతమంది మంత్రులు కూడా ఇది హాజరవుతారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి కసరత్తు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చిన తర్వాత మాత్రం ఘన స్వాగతం పలికేందుకు అందరూ కూడా అధికారులు కూడా దాంతోపాటు ప్రజాప్రతినిధులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇప్పటికీ మాత్రం గుంటూరు జిల్లా వైపు మాత్రం అనేక పర్యటనలు కూడా ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా సార్లు పర్యటన చేసిన పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా కూడా చూసుకుంటే మాత్రం ఈరోజు జీజీహెచ్ ఆసుపత్రికి ఒక కీలక దశగా మారనుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని కూడా ఏదైతుందో మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది. అది కాకుండా చూసుకుంటే మాత్రం ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి కూడా కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆ జీజీహెచ్ ఆసుపత్రికి మాత్రం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా రాష్ట్రాభివృద్ధిలో కూడా చూసుకుంటే జీజీహెచ్ ఆసుపత్రికి ఒక ప్రతిష్టాత్మకమైంది. దీనికి సంబంధించి కూడా దీన్నంతా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నిర్మాణ దశలో ఉంది కాబట్టి కొన్ని కూడా బ్లాక్లు కూడా ప్రారంభించాల్సి కాబట్టి నిధులు కూడా కేటాయించాలని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనంతటికీ చూసుకుంటే మాత్రం ఈ రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా కలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.